అయితే మనం ది పారడైజ్ మూవీ క్లిమ్స్ వీడియో అయితే రివ్యూ చేద్దాం. సో అందులో కొన్ని స్లో మోషన్లో కొన్ని డీటెయిల్స్ అయితే మీకు నేనైతే ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ట్రాన్స్ఫర్మేషన్, దసరా ముందు వరకు నాన్నగారు, దసరా తర్వాత నాన్నగారు గారు. సో ఆ ట్రాన్సాక్షన్ ఏంది, ఎలా జరిగింది, సో అన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఫస్ట్ మీరు వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో మనం ఫస్ట్ గ్లిమ్స్ గురించి మాట్లాడుకుంటే, దీని ఊరం మాస్ గ్లిమ్స్ అని ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు. రా స్టేట్మెంట్ రిలీజ్ చేయబోతున్నాం. ఏముంటుంది అబ్బా రా స్టేట్మెంట్, ఆల్రెడీ దసరాలో చూపించేసిన మించి ఉంటుందా అసలు? దసరాలో అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మూవీ. దానికన్నా మించి ఉంటే ప్యారడైజ్ అంటే ఏంది అసలు అర్థం కాదు. కానీ ఒక్కసారి వీడియో రిలీజ్ అయిన తర్వాత మొత్తం అసలు ది ఎక్స్పెక్టెడ్ బికమ్ ది అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. అసలు ఆ లాంగ్వేజ్ ఏంది, ఆ వీడియో ఏంది, డ్రోన్ షాట్స్ ఏంది, అసలు డైలాగ్స్ ఏంది, చేసి ఉండొచ్చు, చేస్తుంటారు. కానీ వాళ్ళందరికీ సమాధానం మనకి మూవీలో అయితే మనకి చూపిస్తారని నాకైతే గట్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అలాంటి ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం అంటే చాలా గట్స్తో కూరుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ సెలెక్ట్ తీసుకుంటారు ఏంటి అని. అండ్ దట్ టు అదొక హీరో, మెయిన్ హీరో, అండ్ దట్ టు ఒక టాటూ వేయించుకున్నా అంటే సంథింగ్ ఇట్ హ్యాజ్ ఎ బ్యాక్ స్టోరీ. ఖచ్చితంగా మూవీలో ఒక సీన్ అంటూ మనకి చూపిస్తారు. అండ్ మనం అసలు ఫస్ట్ నాన్నగారి గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ దసరా ముందు వరకు నాన్నగారు వేరు, దసరా తర్వాత నాన్నగారు వేరు. ప్రతి హీరోకి ఒక డైరెక్టర్ ఉంటారు. ప్రతి హీరోకి ప్రభాస్కి రాజమౌళి ఎలాగో, రవితేజకి పూరి జగన్నాథ్ ఎలాగో, అండ్ ఇప్పుడు నానికి శ్రీకాంత్ ఓడిల గారు అలా. ఫస్ట్ డెబ్యూట్ మూవీ నాన్నగారు ఏ నమ్మకంతో తీసుకున్నాను, ఫస్ట్ మూవీ ఒక బోల్డ్ ఒక రా మూవీ అయితే మన నాన్నగారిని చూపించిన విధానం ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా నిజంగా ఒక అవుట్పుట్, ఒక ఇంప్రెసివ్ అవుట్పుట్ అయితే మనకి చూపించారు. అలాంటి వాళ్ళ ఇద్దరు కాంబో నుంచి మళ్ళీ ఒక మూవీ ది ప్యారడైజ్, అండ్ దట్ టు ఇట్స్ దసరా కన్నా మించి ఉంటుందంటే ఏమో అనుకున్నా. కానీ గ్లిమ్స్ చూసే వరకు అయితే ఐ డోంట్ థింక్ దసరా కన్నా మించి అయితే ఉండదు మ్యాక్సిమం ఏదనుకున్నా. కానీ ఒకసారి గ్లిమ్స్ చూసాక నా ఎక్స్పెక్టేషన్ మారినాయి. అందుకే చెప్పాను కదా, ది ఎక్స్పెక్టేషన్ బికమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ అని. నేను ఊహించలేదు. సో అలా. అండ్ ఇంకో పాయింట్ ఏంటిదంటే, శ్రీకాంత్ ఓడిల గారు డైరెక్టర్ ఆఫ్ దసరా మూవీ. సో ఆయన ఈవెంట్లో ఒకటి అన్నారు, అన్న మీరు ఆల్రెడీ చాలా క్లాసిక్ మూవీస్ తీసేశారు, సో ఇప్పటి నుంచి అన్ని మాస్ మూవీస్ చేయండి అన్న అని. సో అలా మరి అది నాన్నగారు సీరియస్గా తీసుకున్నారేమో తెలియదు. కానీ దసరా తర్వాత నుంచి ఆయన లైనప్ చాలా మారిపోయింది. ఫస్ట్ దసరా ఈజ్ ద టర్నింగ్ పాయింట్, దాని తర్వాత హిట్ 3, దాని తర్వాత ఇప్పుడు ది ప్యారడైజ్, దాని తర్వాత సుజిత్ గారితో మళ్ళీ ఒక యాక్షన్ మూవీ, దాని తర్వాత ఇంకేంటో ఏమో తెలియదు. కానీ ఒక క్లాసిక్ హీరో నుంచి ఒక మాస్ కమర్షియల్ హీరోగా అయితే నాన్నగారు అయితే చేంజ్ అయిపోయారు. అండ్ ఖచ్చితంగా అదొక న్యూ ఫేస్ అని చెప్పొచ్చు. నిజంగా అందులో సక్సెస్ అవుతుంది. అంటే ఇప్పటివరకు మనం చూసిన నాన్నగారు వేరు, సో ఇప్పుడు నుంచి చూసిన నాన్నగారు వేరు. కాబట్టి ది ఎక్స్పెక్టేషన్స్ ఒకటేసారి చేంజ్ అయిపోయింది. నాన్నగారు అంటే నేచురల్ స్టార్, ఫ్యామిలీ మూవీస్ చూసిన నుంచి ఇప్పుడు సడన్గా ఒక కమర్షియల్ మూవీస్ అంటే ఖచ్చితంగా యూత్కి, మన లాంటి వాళ్ళకి ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. దట్ టు నాన్నగారు స్టోరీ సెలెక్షన్స్ ఇంకా బాగుంటాయి. సో నేనైతే ప్యారడైజ్ ఫిలిమ్స్కి చాలా ఎడిక్ట్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ డిస్క్లైమర్ ఇచ్చేస్తారు, రా లాంగ్వేజ్, రా స్టేట్మెంట్ అని ఫస్టే వీడియోలో అయిపోతుంది స్టార్టింగ్ కాకముందే. సో నెక్స్ట్ ఓపెన్ చేయగానే ద వే ఆఫ్ స్టోరీ టెలింగ్ నాకు చాలా బాగా నచ్చింది. వీడియో ఆన్ కాగానే ఫస్ట్ కాపుల గురించి చెప్పడం నాకు చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా అనిపించింది. గ్లిమ్స్లో ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ కెమెరా యాంగిల్స్. ఫస్ట్ ఆఫ్ నాకు చాలా బాగా నచ్చినాయి. సినిమాటోగ్రఫీ, కెమెరామ్యాన్ ఎవరో కానీ నిజంగా చాలా బాగుంది. నాకు ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ షాట్ ఆ కాకికి ఇలా క్లోజ్అప్ పెట్టి కాకి కళ్ళ నుంచి రక్తం రావడం అనేది దట్ ఇంప్రెసివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ షాట్ చాలా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ ఆ షాట్ గురించి. నెక్స్ట్ ఇంకో షాట్ ఏంటంటే, నాన్నగారు ఇట్లా పిల్లర్ మీద ఇక్కడ నించొని ఉంటే లాస్ట్ ఎంట్రీ షాట్ నాన్నగారిది. ఎలా అంటే బ్యాక్కేనే ఇట్లా కెమెరాని ఇట్లా పైకి తీసుకొస్తుంటే అక్కడ ప్యాంట్ ఎక్కడ ఇన్నర్ వేర్ మనం వేసుకునే, సో అక్కడైతే హీరో అని రాసి ఉంటుంది. నాకైతే పిక్చర్ ఎక్కడ చూసినా కదా హీరో అని రాసి ఉంటుంది. ఎక్కడ లేని గూస్ బంప్స్ వచ్చి నాకైతే హైలైట్ షాట్ అది ఇట్లా పైకి తీసుకొస్తుంటే ఇంకా ఇట్లా పైకి ఇట్లా నా కొడుకు నాయకుడైన కథ, 2 జడలు మామూలుగా ఆ స్టైల్ మన నాన్నగారికి డిఫరెంట్ గెటప్ అయితే రెడీ చేశాను. సో ఇలా మొత్తం పైకి తీసుకొస్తే చేతిలో గన్, అది గన్నా కత్తే అర్థం కావట్లేదు ఫస్ట్ మనం 2 మిక్స్ చేసి ఏమైనా కొత్తగా ట్రై చేశారా అర్థం కాదు ఫస్ట్. నెక్స్ట్ షాట్ సేమ్ నాన్నగారు బ్యాక్ షాటే, బట్ దూరం ఎక్కడి నుంచో డ్రోన్ తోట మరి స్లో మోషన్లో మెల్లగా ఇలా వస్తుంటుంది.
యమ్మ. ఉమ్, దానికి తోడు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్యా, అది మెయిన్ హైలైట్. అది ఇలా కేమైలు వస్తుంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే మాత్రం తినమ్మ, అది షార్ట్ అంటే అది సీన్ అంటే అసలు ఓవరాల్గా నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేసిన ప్యారడైజ్ మూవీ కోసం అయితే. మీరెంతమంది వెయిట్ చేసినా కింద కామెంట్ చేయండి. నాకు ఈ ముగ్గురు నేను చూస్తుంటే మాత్రం మరొక బ్లాక్ బస్టర్ మూవీ అయితే కొట్టబోతున్నది అనిపిస్తుంది.